ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాప్టి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దహుతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. నా శ్రీలలిత యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. ఈ ఛానల్లో మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క నామాలకి అర్థాల తాలూకు వివరాలు తెలుసుకుంటున్నాము. కిందటి భాగంలో మనం 46వ శ్లోకంలో ఉన్నటువంటి 152 నుంచి 159 వరకు ఉన్నటువంటి అమ్మవారి యొక్క నామాల తాలూకు అర్థాల తాలూకు వివరాలు తెలుసుకున్నాము. ఈ భాగంలో మనం 47 మళ్ళీ 48 శ్లోకాల్లో ఉన్నటువంటి 160 నుంచి 175 వరకు ఉన్నటువంటి నామాల తాలూకు అర్థాల వివరాలు తెలుసుకుందాం. ఈ భాగంలో ప్రవేశించే ముందు కిందటి భాగంలో మనం నేర్చుకున్న నామాల తాలూకు అర్థాల వివరాలని ఒకసారి పునశ్చరణ చేసుకుని ప్రవేశిద్దాం. ముందుగా 152వ నామం నిష్కారణ. కారణాలు ఏమీ లేకుండానే సృష్టిని నిర్వహించేటువంటిది అమ్మవారు. సృష్టి స్థితి లయాల్ని జీవుల యొక్క కర్మ పరిపక్వత కోసమే అమ్మవారు నిర్వహిస్తున్నారు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఎటువంటి కారణం లేకుండానే నిర్వహిస్తోంది. నిష్కళంక, ఎటువంటి కళంకము లేదు. అమ్మవారు శుద్ధ చైతన్యం కాబట్టి కళంకాలు ఉండవు అని చెప్పేసి తెలుసుకున్నాం. 154వ నామం నిరుపాధి. ఉపాధికి అతీతమైనటువంటిది అమ్మ. అంటే ఎటువంటి ఉపాధి లేకుండా ఉండి జీవులకు ఉపాధిని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఇంకేంటంటే స్ఫటికంలో పువ్వు రంగు ఎలా అయితే ప్రతిబింబిస్తుందో అలా ప్రతిబింబించిన పువ్వుని పక్కకు తీసేస్తే ఆ స్ఫటికంలో రంగు ఎలా ఉండదో అలాగ అమ్మవారు ఉంటుంది అని చెప్పేసి శుద్ధ చైతన్యము అని చెప్పి తెలుసుకున్నాం. తర్వాత 155వ నామం నిరీశ్వర. అమ్మవారే ఈ జగత్తుకంతకీ ఈశ్వరి, ప్రభువు. అమ్మవారికి వేరే ప్రభువు ఇంకెవరూ లేరు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ తర్వాత నీరాగా, ఎటువంటి అనురాగాలు లేనటువంటిది అమ్మవారు. అనురాగము వీటన్నిటికీ అతీతమైనది అమ్మవారు. ఆమెకి ఏ పనిలందు కూడాను ఇచ్చ అంటూ ప్రత్యేకించి ఉండదు. కోరికలు తీరిన వారికి కోరికలు లేనట్టుగానే అమ్మవారు పరిపూర్ణ స్థితిలో ఉంటారు కాబట్టి అమ్మవారికి కోరికలు లేవు కాబట్టి నీ రాగా అని చెప్పి తెలుసుకున్నాము.
ఆ తర్వాత 157వ నామం రాగమధని. అటువంటి రాగము ద్వేషము ఉండేటువంటి క్లేశాలని ఎవరైతే ఉంటారో అటువంటి వారు అమ్మవారిని కనుక ప్రార్థించినట్టయితే వారి యొక్క కామక్రోధాలు రాగద్వేషాలు మొదలైన ద్వంద్వాలన్నింటినీ అమ్మవారు తొలగిస్తూ ఉంటారు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ తర్వాత 158వ నామం నిర్మద. మదరహితురాలు అమ్మవారు అని చెప్పి తెలుసుకున్నాం. జీవులకి మదం కలుగుతూ ఉంటుంది, అమ్మవారికి సదాశివుడితోటి ఉంటుంది కాబట్టి మదం ఉండదు. మదం అజ్ఞాన చిహ్నము, ఆసురీ చిహ్నము కాబట్టి అటువంటివి లేనివి అమ్మవారు అని చెప్పేసి తెలుసుకున్నాము. తర్వాత 159వ నామం మదనాశిని. ఎటువంటి మదం ఉన్నా కానీ భక్తుల్ని యొక్క మదాన్ని అణిచివేస్తుంది. అలాగే అసుర సంహారిణి కాబట్టి మదం అంటే ఆసురీభావం అని తెలుసుకున్నాం కాబట్టి అసుర సంహారిణి. అటువంటి అసురుల్ని అందరినీ అమ్మవారు సంహరించి వారి మదాన్ని తొలగిస్తుంది అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో 47 మళ్ళీ 48 శ్లోకాల్లో ఉన్నటువంటి 160 నుంచి 175వ నామం వరకు గల నామాలకి అర్థాల తాలూకు వివరాలు తెలుసుకుందాం. ముందుగా 47వ శ్లోకం. నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమా మమతాహంత్రి నిష్పాప పాపనాశిని. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమా మమతాహంత్రి నిష్పాప పాపనాశిని. ఈ శ్లోకంలో మొదటి పదంలో నిశ్చింత, నిరహంకార, నిర్మోహ, మోహనాశిని అనేటువంటి 4 పదాలు, 4 నామాలు. రెండవ పాదంలో నిర్మమ, మమతాహంత్రి, నిష్పాప, పాపనాశిని అను 4 నామాలు, మొత్తం 8 నామాలు ఉన్నాయి ఈ శ్లోకంలో. వరుసగా ఒక్కొక్క నామం తాలూకు అర్థాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా 160వ నామం నిశ్చింత. చింతలకి అతీతమైనది, చింతలు లేనటువంటిది అమ్మ. సృష్టి చేయాలనే చింత కూడా అమ్మకి లేదు. అటువంటి సృష్టి స్థితి లయాలు నిర్వహించేటప్పుడు కూడా ఆమె ఎటువంటి చింత పడదు. త్రిమూర్తులు కలవరపడుతూ ఉంటారు కానీ అమ్మవారు ఎప్పుడూ పడదు. యుద్ధం చేసేటప్పుడు కూడా ఆమె స్మితవదన అంటే చిరునవ్వుతోటి యుద్ధం చేస్తుంది. కాబట్టి జీవులే చింతాలోలు. వారి మనసులో అనేక ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలతోటి వారి శరీరం అంతాను చింతలతో నిండిపోయి ఉంటుంది. అటువంటి వారికి అమ్మవారి ఆరాధనే శరణ్యము అని చెప్పారు. చింత అంటే ఏమిటనుకున్నాం? దుఃఖం, విచారం, ఇవి అనేక రకాలుగా కలుగుతుంటాయి. బంధువుల వల్ల కానీ, మిత్రుల యొక్క వియోగం వల్ల కానీ, కోరికలు తీరకపోవడం వల్ల కానీ, మిత్రులు కానీ ఎవరైనా మోసం చేసినప్పుడు కానీ ఇటువంటి బాధలు కలుగుతూ ఉంటాయి. ఈ బాధలనే చింత అంటారు. ఈ చింత అనేది మనస్సుకే కానీ ఆత్మకి ఉండదు. ఇటువంటి చింతలు లేనిది పరమేశ్వరి. చింతాచిత సమాజ్ఞేయ చింతావై బిందునాధిక చితాదహతి నిర్జీవం చింతాదహతి జీవితం అని శృతివాక్యం చెప్తారు. చింత అనే శబ్దంలోనే బిందువును తొలగిస్తే చిత అవుతుంది. చిత అంటే మృత కళేబరాలని దహించి వేస్తుంది అన్నమాట. ఈ చితిలో చనిపోయిన వారి యొక్క శరీరాలను దహిస్తారు. కానీ చింత అనేది ఏం చేస్తుందంటే ప్రాణం అన్నంత శరీరాలన్నింటినీ కూడాను దహిస్తూ ఉంటుంది. అంచేతనే మనోవ్యాధికి మందు లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇటువంటి ఏ రకమైనటువంటి చింత లేనిదే కాబట్టి అమ్మవారు నిశ్చింత అని చెప్పబడుతోంది. ఆ తర్వాత నామం నిరహంకార. అహంకారం లేనిది అమ్మ. అహంకారం అష్టప్రకృతుల్లో ఒకటి. పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవన్నీ అష్టప్రకృతిలో అంటారు. ఇవన్నీ అమ్మవారి యొక్క మూల ప్రకృతి నుంచి ఏర్పడ్డాయి. కాబట్టి ఆమె నుంచి ఏర్పడినవి ఆమెని బంధించలేవు. అహంకారం అంటే ఏంటనమాట? అహం అంటే నేను అనేటువంటి ఈ అహంకారం, దాన్ని అహంకారం అంటారు. నేను అనుకోవడం, నేనే ప్రత్యేకం, మిగతా వాళ్ళందరూ వేరు, నేను వేరు అనుకోవడమే అహంకారం. సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి. ఆ అల అనుకుంటుంది నేను ప్రత్యేకం అనుకుంటుంది. అసలు సముద్రమే లేకపోతే అలా ఏముంటుంది కదా. అలాగే జీవితాల్లో కూడాను ఈ అలల్లాగే
చంచలంగాను, తాత్కాలికంగాను, నిరుపయోగంగాను కొన్ని జీవితాలు జరుగుతూ ఉంటాయి. ఈ అహంకారం త్రిగుణాత్మకమైనది. 3 రకాల గుణాల వల్ల అంటే సత్వ, రజస్, తమో గుణాల వల్ల అహంకారం కలుగుతూ ఉంటుంది. అంటే అహంకారం ఈ 3 రకాల అహంకారాలు ఉన్నాయని చెప్పి తెలుసుకున్నాం కదా! ఈ దేహం నాది. నేను అంటే ఈ దేహము అనుకోవడం ఒక రకమైన అలంకారం. సూక్ష్మదేహం తాను అనుకునేది రాజస అలంకారం, రాజస అహంకారం. అలాగే కారణదేహం నేను అనుకున్నది సాత్విక అహంకారం. ఈ జగత్తంతా కూడాను ఈ 3 గుణాలతోటి తిరుగుతూ ఉంది. అందులో రజోగుణం దానిలో ఏమవుతుందంటే నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ భావాన్ని అది ఇస్తుంది రజోగుణం. అది హద్దు మీరితే ఏమవుతుందన్నమాట, అహంకారం అవుతుంది. ఈ పరమేశ్వరి అమ్మవారు ఆత్మస్వరూపిణి. ఆమె శరీరంతో సంబంధం లేదు. అంచేతనే ఆవిడ నిరహంకార అని చెప్పేసి చెప్పబడుతోంది. ఆ తర్వాత నామం 162వ నామం నిర్మోహ. అంటే మోహము లేనిది. మోహం అంటే ఏంటన్నమాట, చిత్తభ్రాంతి. చిత్తభ్రాంతి ఎలా వస్తుంది? అహంకారం వల్ల మోహం కలుగుతుంది. అహంకారంతో నేను ఇతరులు అనేటువంటి ఏర్పాట్లు భేదం కలుగుతుంది కదా. అప్పుడు తన వారు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో అవి కనబడవు. ఇతరులు తప్పులు చేయకపోయినా కూడా అన్ని తప్పుల్లాగే కనబడుతూ ఉంటాయి. ఇదే చిత్తభ్రాంతి అంటేను. ఈ అహంకారాన్ని దీనికి సుమతి శతకారుడు ఇలా చెప్పాడు: కూరిమి గల దినములలో నేరములు ఎన్నడూను కలుగనేరవు, మరి ఆ కూరిమి విలసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి అని చెప్పేసి. అంటే అవతల వాళ్ళు మనకి ఇష్టంగా ఉన్నట్టయితే అప్పుడు వాళ్ళు ఏం తప్పులు పెద్ద 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 తప్పులు చేసినా కూడా తప్పులు కనబడవు. అలా కాకుండా వాళ్ళ స్నేహం మనతో చెడిపోతే మనకి వాళ్ళతో స్నేహం చెడిపోతే వాళ్ళు చేసేవన్నీ ఎంత మంచి పనులు చేసినా అవి తప్పులుగానే కనబడుతూ ఉంటాయి అని చెప్పేసి దీని అర్థం అన్నమాట. అలాగా ఈ సాత్విక అహంకారం వలన మాత్రమే చిత్తభ్రాంతి తగ్గుతుంది. అమ్మ ఆరాధన చేసినట్టయితే ఈ చిత్తభ్రాంతి తొలగిపోతుంది అని చెప్పేసి చెప్పారు. మోహం వల్ల జ్ఞానం నశించినందువల్ల ఈ జీవుడు ఏమైపోతాడంటే భ్రాంతిలో పడిపోతాడు. అమ్మవారికి అటువంటి మోహం అది ఉండదు కాబట్టి, అన్నిటికీ అతీతురాలు కాబట్టి ఆమె నిర్మోహ. ఆ తర్వాత నామం మోహనాశిని. 163వ నామం మోహనాశిని. జీవులకి మోహం ఉంటుందని చెప్పుకున్నాం కదా కిందటి నామంలోనూ. ఆ మోహం ఏదైతే ఉంటుందో ఆ మోహాన్ని అమ్మవారు తొలగిస్తుంది కాబట్టి మోహనాశిని అని అన్నారు. నేను ఇతరులు అనేటువంటి ఈ ద్వైత బుద్ధి, రెండు అనేటువంటి బుద్ధి ఉన్నంతకాలం అజ్ఞానం ఉంటుంది. ఆ ఇతరులు కూడా నేనే, నాలోనూ అందరిలోనూ ఉన్నది కూడా ఆ జీవాత్మ ఒకటే, ఆ పరమాత్మే జీవాత్మగా అందరిలోనూ ఉన్నాడు అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనకి అద్వైత బుద్ధి వస్తుంది. అప్పుడే ప్రేమ, అవగాహన మొదలైనవి కలుగుతాయి. లేకపోతే కొందరి మీద ప్రేమ కలుగుతుంటుంది, కొందరి మీద ద్వేషం కలుగుతుంటుంది. అందరిలోనూ ఉన్నది ఆ పరమాత్మే, అందరికీ ఒకటే మూలము, అందరూ ఆ పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళే అని చెప్పి తెలుసుకున్నంత కాలం, అలాంటి జ్ఞానం కలిగినంత కాలం ఈ మోహం వల్ల దుఃఖం కలుగుతుంటుంది. ఆ దుఃఖం వల్ల విచారం కలుగుతూ ఉంటుంది. ఆ జీవులకి మోహం సహజం కాబట్టి అమ్మని భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్టయితే ఆ మోహం తొలగిపోతూ ఉంటుంది. ఈశావాస్యోపనిషత్తులో ఇలా చెప్పబడింది: యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవ భూద్విజానతః తత్ర కో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః. అన్ని జీవులను తన ఆత్మగాను చరాచర జగత్తు యొక్క ఐక్యతను దర్శించే విజ్ఞానం ఉంటే అక్కడ మోహము ఉండదు, దుఃఖము ఉండదు. అంటే ఆ పరబ్రహ్మకి మోహము, దుఃఖము లేదు. ఆ పరమాత్మకి, ఆ పరమేశ్వరికి ఇవేమీ ఉండవు అని చెప్పేసి దాని యొక్క అర్థం అన్నమాట. రాగము, ద్వేషము మొదలైనవన్నీ కూడాను ఈ మోహాల వల్లే కలుగుతూ ఉంటాయి. వేదములలో చెప్పినటువంటి కర్మల్ని ఆశ్రయించినట్లయితే ఈ మోహం నశిస్తూ ఉంటుంది. ఎంత గొప్ప విద్వాంసుడైనా కూడాను మోహం అతన్ని ఒకప్పుడు కమ్మేస్తూ ఉంటుంది. మనం చూడండి, కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి అర్జునుడికి అక్కడ ఉన్నటువంటి యుద్ధంలో ఉన్నటువంటి తన బంధువులందరినీ చూసి అతనికి మోహం కప్పేసి వీళ్ళంతా నా వాళ్ళే అనుకుని భ్రాంతిపడి యుద్ధం చేయను అని చెప్పేసి అక్కడ అససన్యాసం చేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మకి గీతోపదేశం చేసి అతని మోహాన్ని తొలగింపజేశాడు.
అలాగే పరమేశ్వరి మోహాన్ని సర్వనాశనం చేస్తుంది కాబట్టి అటువంటి మోహాన్ని నాశనం చేసే జ్ఞాన స్వరూపిణి అమ్మవారు. ఆ తర్వాత నామం 164వ నామం నిర్మమ. మమ అంటే నాది అనేటువంటి భావం, అదే మమకారం అన్నమాట. ఏదైనా ఒక వస్తువు ఇది నాది లేకపోతే నేను అనుకోవడం, మన ప్రాణంపై మనకున్నటువంటి మమకారం. అలాగే ఏదైనా ఒక వస్తువు మనకు ఉన్నట్టయితే ఆ వస్తువు పైన విలువైన వస్తువు మన దగ్గర ఉంటే ఆ వస్తువు పైన ఉన్నటువంటి మమకారం. ఒక బంగారు నగ ఉందనుకోండి, ఆ నగ పైన మనకి మమకారం. అదే ఆ నగ పోతే బాధ. ఈ శరీరమే దైవతత్వం. భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, మిత్రులు కానీ అందరూ కూడాను దైవవశంతోటి మన దగ్గరికి వచ్చిన వాళ్ళే కానీ మన వాళ్ళు కారు. అలాగే వీళ్ళంతా కూడాను ఆస్తులు ఇవన్నీ కూడాను ఏవైతే మనకు వస్తాయో అవన్నీ పోవడం తప్పదు. వచ్చినది పోవడం కోసమే. మనమేనా అంతే. మన శరీరం ఇప్పుడు ఉంది అంటే కొన్నాళ్ళకి అది ఉండదు. అలాగే పుట్టిన ప్రతివారు ఎలా అయితే మరణం తప్పదని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడో అదేవిధంగా ఈ మమకారం వల్ల ఈ పోయినప్పుడు బాధ కలుగుతుంది, వచ్చినప్పుడు సంతోషం కలుగుతుంటుంది. అటువంటి మమకారం లేకుండా ఉండేటువంటిది అమ్మవారు. అటువంటి మమకారం లేని వాళ్ళకి ప్రశాంతంగా ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ నా అనే భావం ఏదైతే ఉందో అది భేద దృష్టికి కారణమవుతుంది. నేను ఇతరులు అని చెప్పేసిన ద్వైత భావం కలుగుతుంది. ఇది మానవుడిని బాధిస్తూ ఉంటుంది. ఇటువంటి మమకారం అమ్మవారికి దేని మీద లేదు. ఆ సర్వాంతర్యామైనటువంటి అమ్మవారికి దేనిపైన స్వపర భేదాలు ఉండవు. అందరినీ అమ్మవారు సమానంగా చూస్తుంది. కాబట్టి ఆమె నిర్మమ అని పిలువబడుతోంది. ఆ తర్వాత నామం మమతాహంత్రి. మమ అంటే తెలుసుకున్నాం కదా, అదే మమత. నాది అనే భావమే మమత. ఆ మమతని నశింపజేస్తుంది అమ్మవారు. నశింపజేసి భక్తుల్ని అనుగ్రహిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. దాని అర్థం నేను అనే భావం ఉన్నప్పుడు నాది అనేటువంటి భావం కూడా ఉంటుంది. నేనెవరిని అని కనుక అతనికి అనిపించినట్టయితే అప్పుడు దీని గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. ఆ ఆలోచనకి అమ్మవారి సంకల్పానికి మూలం అవుతుంది. అదే అమ్మ అనుగ్రహం. ఆ అమ్మ అనుగ్రహంతో శోధన కాస్త సాధనగా మారి మమకారం అహంకారం లేని స్థితి ఆ జీవుడికి అందుతుంది. కాబట్టి ఈ మమతలు తొలగాలి అంటే అమ్మవారి ఆరాధనే ఉపాయం. దానికి అహంకారము పోవాలనుకునేవాళ్ళు, మమకారం పోవాలనుకునేవాళ్ళు నిర్మమ మమతాహంత్రి అనేటువంటి నామాన్ని నిత్యం స్మరించుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. మమకారం అనేది బంధహేతు అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడు మమత నశిస్తుంది. తమ భక్తులకి అమ్మవారు అటువంటి మమకారం నుంచి విముక్తి కలిగించి భక్తుల యొక్క భవబంధాలని తెరించి వాళ్ళకి మోక్ష మార్గం చూపిస్తుంది. కాబట్టి ఆమె మమతాహంత్రి అని చెప్పి ఈ నామం చెబుతోంది. ఆ తర్వాత నామం 166వ నామం నిష్పాప అంటే పాపము లేనిది. సృష్టి కార్యం చేసేటప్పుడు మలినాలు ఏర్పడుతుంటాయి. ఈ మలినాల్ని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. లేకపోతే అది జ్ఞానాన్ని కప్పేసి జీవుల్ని దుఃఖంలో పడేస్తుంటుంది. అహంకారం వల్ల అభిమానము, దానివలన మోహం వల్ల కోరిక తిరగకపోతే కోపము తీవ్రమైపోయినప్పుడు అంధకార మిశ్రమం అనేటువంటి చీకటి ఏర్పడి ఏమీ తెలియని స్థితి వస్తుంది. దానివలన మనస్సుకి చిత్తచాంచల్యం కలిగి భ్రమ పుట్టి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు గోచరిస్తూ ఉంటుంది. అమ్మకి ఇటువంటివి ఏమీ అంటావు కాబట్టి అమ్మ నిష్పాప అని చెప్పబడుతుంది. అవిద్య అజ్ఞానము ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ పాపాలు కలిగించేటువంటి. ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఎప్పుడో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. ఆ పనులు చేసేటప్పుడు కొన్ని పనుల వల్ల కొంతమందికి కష్టం కలగచ్చు, బాధ కలగచ్చు. కొన్ని పనుల వల్ల కొంతమందికి సుఖం కలగచ్చు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. ఇతరులకు ఉపకారం కలిగించిన ఆనందం కానీ సుఖం కానీ కలిగించే పనులు చేసినట్టయితే దానివల్ల పుణ్యం వస్తుంది. మన పనుల వల్ల ఇతరులకు బాధ కలిగినట్టయితే దానివల్ల మనకి పాపం వస్తుంది.
ఈ రకంగా ఈ పాపపుణ్యాలే మనిషి యొక్క జీవితాన్ని తర్వాత జన్మల్ని కూడాను నిర్ధారిస్తాయి. ఏ రకమైన కర్మలు చేయనటువంటి జీవికి ఎటువంటికి మరుజన్మ అంటూ అసలు ఉండదు. పుణ్యఫలం ఎక్కువ ఉన్నవారు ఉత్తమ జన్మలు పొందుతారు. పాపఫలం ఎక్కువ ఉన్నవారు పశువులు, పక్షులు, క్రిమికీటకాలుగా జన్మిస్తారు. పరమేశ్వరికి ఏ రకమైనటువంటి పాపం ఉండదు కాబట్టి ఆమె నిష్పాప అని చెప్పబడుతోంది. ఆ తర్వాత నామం 167వ నామం పాపనాశిని. అమ్మవారు ఆ భక్తుల యొక్క పాపాలన్నింటినీ నశింపజేస్తుంది. పాపాలు రాసి మేలుపడతంత గొప్పదైనా కూడాను కాత్యాయని అమ్మవారిని పూజించినట్టయితే అవన్నీ క్షణాల్లో తొలగిపోతాయి అని చెప్తున్నారన్నమాట. దేవి ఆరాధన అగ్నిలో ఎటువంటి పాపాలైనా కూడాను గడ్డిపోస యొక్క చివర కొస ఎలా అయితే కాలిపోతుంది, ఇలా అగ్నిలో వేయంగానే మండిపోతుందో, కాలిపోతే మసైపోయి బూడిదైపోతుందో అలాగా పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్తారన్నమాట. పరమేశ్వరి యొక్క మంత్ర జపం చేయడంతో, ఆమెను ధ్యానించడంతో కూడాను భక్తుల యొక్క పాపాలు నశిస్తూ ఉంటాయి. వాసిష్ఠ స్మృతిలో ఇలా చెప్పారు, విద్యా తపస్సులతో కూడి జపపరాయణుడైనటువంటి వానికి పాపాలు అంటవు. మంత్రం జపం చేసేవాడికి, తీర్థాలు సేవించేవాడికి, శిరస్సున అగ్నిని ధరించేవాడికి పాపాలు అంటవు అని చెప్తారు. అదే పద్మపురాణంలో పాపకర్మని యొక్క పాపం మేరు పర్వతమంత ఉన్నా కూడాను పరమేశ్వరి దర్శనం చేత అది నశించిపోతుంది అని చెప్పారు. అదే దేవీ భాగవతంలో ఈ లోకంలో ఉన్న ప్రాణులందరినీ చంపేసి పాపకర్మలు చేసినప్పటికీ కూడాను దేవికి శిరస నమస్కరించినట్టయితే ఆ పాపం పోతుంది అని చెప్పారు. అలాగే బ్రహ్మాండ పురాణంలో వర్ణాశ్రమ ధర్మాలు విడిచిన వాళ్ళు, పాపకర్ములు ఎవరైతే ఉంటారో వారిని పరమేశ్వరుని ధ్యానించినంత మాత్రాన వాళ్ళు పుణ్యాత్ములు అయిపోతూ ఉంటారు అని చెప్తున్నారు అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు, ఈ జన్మలో ఎవరికైనా ఉపకారం చేస్తే మంచి జన్మలో మంచి జరుగుతుంది, అవన్నీ తెలుసుకున్నాం కదా. అలాగే అవతల వాళ్ళకి కష్టం కలిగినప్పుడు కనీసం ఏదైనా చేతనైన సహాయం చేయాలి, చేయలేకపోతే కనీసం జాలైనా చూపించాలి. ఈ పాపాలు అనేవి 3 స్థాయిల్లో ఉంటాయి అని చెప్తున్నారు. ఒకటి, రోగాలతోటి ఈ శరీరం పాపాలను అనుభవిస్తుంటుంది. అరిషడ్ వర్గాల రూపంలో సూక్ష్మదేహం ఈ పాపాలు అనుభవిస్తూ ఉంటుంది. విచక్షణ జ్ఞాన శూన్యత వల్ల కారణదేహం పాపాలు అనుభవిస్తూ ఉంటుంది. ఈ పాపాలు 3 రకాలుగా ఉంటాయి. అనేక జన్మల నుంచి చేసిన పాపము, అసత్యము, ఇంద్రియాలసత్వము, కామక్రోధాలు, ఇవన్నీ ప్రారబ్ధ రూపంలో అనుభవించాలి. అలాగే తండ్రి తాత వల్ల ఈ శరీరం ఏర్పడినట్లే వంశానుగతంగా కూడా కొన్ని పాపాలు వస్తూ ఉంటాయి. అలాగే దేవతల గురించి సరైనటువంటి పరిజ్ఞానం లేకపోవడం వల్ల కూడా వచ్చేది కూడాను ఒక రకమైన పాపమే. ఈ పాపాలన్నీ ఎలా పోవాలి అంటే ఏ దేవతను ప్రార్థించాలి, ఎలా మన పాపాలని తొలగించుకోవాలి అనేది కూడా తెలియకపోవడం కూడా ఒక రకమైన పాపమే. ఈ ప్రతి వ్యక్తి కూడాను ఈ 3 రకాలైనటువంటి పాపాలతోటి బాధపడుతూ ఉంటారు. ఆ పరమేశ్వరి అమ్మవారు తన భక్తుల యొక్క పాపాలన్నింటినీ తొలగిస్తుంది కాబట్టి ఆమెని పాపనాశిని అని అన్నారు. ఆ తర్వాతి శ్లోకం 48వ శ్లోకం. నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో మొదటి పాదంలో నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని అని 4 నామాలు, నిస్సంశయ రెండవ పాదంలో నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని అనేటువంటి 4 నామాలు అమ్మవారివి. మొత్తం 8 నామాలు ఈ శ్లోకంలో ఉన్నాయి. ఈ శ్లోకంలో ఉన్నటువంటి నామాల యొక్క అర్థాలని వరుసగా తెలుసుకుందాం. ఆ తర్వాత 168వ నామం నిష్క్రోధ. క్రోధ అంటే కోపం, క్రోధం అంటే కోపం. నిష్క్రోధ అంటే అమ్మకి కోపం ఉండదు అని ద్వేషం ఉన్న చోట మాత్రమే కోపం ఉంటుంది. ప్రేమ ఉంటే
కోపం ఉండదు. ప్రేమ అంటే తప్పులను సహిస్తాము. సహనం అనేది ఈ ప్రేమ నుంచే పుడుతుంది. అమ్మ అమ్మ మొత్తం ప్రేమ స్వరూపిణి కాబట్టి అమ్మకందరూ ప్రియులే ఉంటారు కానీ అమ్మకి ఎవరు అమ్మకి ఎవరిపైన ప్రత్యేకించి ద్వేషం ఉండదు. ఆమె కోపాన్ని నటిస్తుంది కానీ ఆ కోపానికి ఆవిడ వశపడదు. రాక్షస సంహారం చేసేటప్పుడు అమ్మవారు కోపాన్ని తెచ్చిపెట్టుకుని వాళ్ళని సంహరిస్తుంది, అంతేగాని ఆ కోపానికి వశం కాకుండా ఉంటుంది అమ్మవారు. ఈ కోపం అనేటువంటిది సర్వనాశనానికి కారణమవుతుంది. ఈ కోపం వల్ల జ్ఞానం నశిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానం నశించడం వల్ల అజ్ఞానం వల్ల ఆలోచనా శక్తి నశిస్తుంది. అది వినాశానికి హేతువు. ఈ కోపం లేకపోవడం అనేది రాగద్వేషాలకు అతీతంగా ఉండడం అనేది అమ్మవారి యొక్క లక్షణం. కుమారుడు ఎంత దుర్మార్గుడైనా కానీ దుర్వర్తనుడైనా కానీ తల్లికి అతని మీద వాత్సల్యమే ఉంటుంది. అంతేకాకుండా సన్మార్గుడైనటువంటి కుమారుడి మీద కన్నా కూడాను దుర్మార్గుడైన వాడిపైనే ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది తల్లికి. అలాగే అమ్మవారికి ఎవరిపైనా భేదం లేకుండా ఎవరిపైనా ఎటువంటి కోపాన్ని అమ్మవారు చూపించదు. అంచేత అమ్మవారు నిష్క్రోధ అని పిలువబడుతోంది. 169వ నామం క్రోధశమని. క్రోధం అంటే కోపం అని చెప్పి తెలుసుకున్నాం కదా. అటువంటి కోపాన్ని అమ్మవారు శమింపజేస్తుంది, నశింపజేస్తుంది. అమ్మ ఆరాధన చేస్తే కనుక వారి యొక్క కోపాన్ని, మాత్సర్యాన్ని, లోభాన్ని, అశుభభావాన్ని ఇవన్నిటినీ కూడాను అమ్మవారు తొలగిస్తుంది. శ్రీ సూక్తంలో ఇలా చెప్పారు, నక్రోధో నచమాశ్చర్యం నలోభో నా శుభామతి భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపేత్ సదా. శ్రీ సూక్తం చెప్పే సదా. శ్రీ సూక్తం అంటే అమ్మవారి యొక్క సూక్తాన్ని కనుక పఠించి అమ్మవారిని కనుక ధ్యానం చేసుకుంటున్నట్టయితే కోపం ఉండదు, మాత్సర్యం ఉండదు, లోభం ఉండదు, అశుభము ఉండదు. అటువంటి పుణ్యాత్ములకి భక్తులు అటువంటి పుణ్యాత్ములు అయిపోతారు. అటువంటి పుణ్యం వాళ్ళకి లభిస్తుంది ఎప్పుడు అమ్మవారిని ధ్యానించినట్టయితే అని చెప్పేసి శ్రీ సూక్తంలో చెప్పబడింది. అలాగే క్రోధశ్చ దుష్టత్వం అంటే క్రోధం అంటే దుష్టత్వం. భక్తుల యొక్క కామక్రోధాలని అమ్మవారు నశింపజేస్తుంది. క్రోధయుక్తో యజ్జతి యజ్ఞహోతి యదర్చతి తస్య హరతే సర్వం ఆమకుంభో యథోదకం. అంటే ఏంటన్నమాట, కోపం ఉన్నవాడు ఎన్ని యాగాలు చేసినా, హోమాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా వాటి ఫలితం ఎలా ఉంటుందంటే పచ్చికొండలో నీరు తెస్తే ఆ పచ్చికొండ ఏదైతే నీరు పీల్చేసుకుంటుందో అలా ఉంటుంది అని చెప్పేసి చెప్పబడుతుంది. కోపంతో మనసు కలిగిన వాడు ఎన్ని యజ్ఞాలు, క్రతువులు, హోమాలు, జపాలు చేసినా అవన్నీ నిష్ప్రయోజనము. అటువంటి వాడు ఎన్ని సత్కార్యాలు చేసినా కూడా దాని యొక్క ఫలితాన్ని అతను పొందలేడు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఏం చేస్తుందంటే అమ్మవారి తన భక్తుల యొక్క కోపాన్ని నశింపజేసి వాళ్ళని సన్మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి అమ్మవారు లలితా పరమేశ్వరి అమ్మవారు క్రోధశమని అని చెప్పేసి చెప్పబడుతున్నారు. ఆ తర్వాత నామం 170వ నామం నిర్లోభ. అంటే లోభగుణం లేనటువంటిది పరమేశ్వరి. లోభం అనేది సద్గుణాలన్నింటినీ మాపేస్తుంది. దానమే దానికి విడుగుడు. అంటే ఇచ్చిన వారికే వస్తుంది, పంచే వాళ్ళకే సమృద్ధిగా ఉంటుంది. ఎవరైతే పంచుతారో వాళ్ళకే. ఈ ఆహారం, గాలి, నీరు, సూర్యరశ్మి ఎన్నో యుగాలుగా మనకు అందుతున్నాయి. అలాగే ఈ సంపదలు కూడా అంతే. అయిపోతుంది అనేటువంటి భావనే నా దగ్గర నేను ఎవరికైనా ఇస్తేనే అది అయిపోతుందేమో అనేటువంటి ఏదైతే భావన ఉంటుందో ఆ భావనే లోభత్వాన్ని కలిగిస్తుంది. ఏదైతే మనం పట్టుకుంటామో అదే మనని పట్టుకుంటుంది. అలాగే ఆ పట్టేదో అమ్మవారి మీద మనం అమ్మవారినే పట్టుకున్నట్టయితే అమ్మవారు మనల్ని పట్టుకుని ఉంచుతుంది. అలాగే అమ్మ శివుణ్ణి పట్టి అందుకని ఆమె అర్ధభాగంగా శివుడిలో అర్ధనారీశ్వరిగా ఉండిపోయింది. సంపద ఏదైతే ఉంటుందో అది మొత్తం నేనే అనుభవించాలనే కోరిక. ఈ
కొంతమంది ఏం చేస్తారంటేను సంపదలు ఇతరులు ఎవరు కూడా అనుభవించకుండా, మొత్తం వాళ్ళు కూడా అనుభవించకుండా బేకారులుగా తిరుగుతూ ఉంటారు. అంటే అనుభవిస్తే అయిపోతుందేమో అనేటువంటి ఒక విధమైనటువంటి భయం. వీళ్ళనే పరమ లోభులు అంటారు. లోభగుణం ఉన్న వాళ్ళకి ఆ డబ్బు సంపాదించేటప్పుడు, ఆ పనులు చేసేటప్పుడు వాళ్ళకి ఉచ్చము, నీచం అంటే ఏమి ఉండవు. ఇది మంచి పని, దీనివల్ల డబ్బులు సంపాదించవచ్చు, ఇది చెడు పని, దీనివల్ల డబ్బులు సంపాదించకూడదు అని ఉండదు. డబ్బుల కోసం వాళ్ళు ఏమైనా చేస్తూనే ఉంటారు. అలాగే పాపపుణ్యాల గురించి కూడా ఆలోచించరు. కనీసం మానవత్వం కూడా ఉండదు. ఇలాంటి వాళ్ళని మనం చాలామందిని చూస్తూనే ఉంటాం. ఇలాంటి వాళ్ళు ఎక్కువ తప్పులు చేస్తుంటారు. ఈ పాపం అనేదే నరకానికి మార్గం. అందుకే లోభగుణం నరక ద్వారము అని చెప్పేసి చెప్పబడింది. ఉన్నది చాలు అనుకోవడం తృప్తి, ఇంకొంచెం కావాలనుకోవడం ఆశ, మొత్తం అంతా తానకే కావాలి ఎవరికీ లేకుండా అనుకోవడం దురాశ, నేనే అనుభవించాలి ఇంకెవరు అనుభవించడానికి వీలు లేదు అనుకోవడం లోభం, తనకున్నదాన్ని 10 మందికి పంచిపెడుతూ ఉండడం ఔదార్యం, తనకున్నదాన్ని అవసరం లేదనుకుని ఇతరులకు ఇచ్చివేయడాన్ని త్యాగం అంటారు. ఈ ఈ ఏదైతే లోభం ఉందో ఆ లాభానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి గుణం ఏదైతే ఉంటే అది దాన్ని త్యాగం అంటారు. మనకి ఏదైతే వచ్చిందో అదంతా మన పూర్వజన్మలో చేసినటువంటి కర్మలను అనుసరించి మనకి వస్తుంది కానీ అంతమించి వేరే విధంగా రాదు. మనం చేసుకున్నవే మళ్ళీ మనకి తిరిగి వస్తాయి తప్పనిసరిగా. అందుకనే మనకున్న దాంట్లో కొంతైనా కూడాను దాన ధర్మాలకి, మంచి పనులకి ఖచ్చితంగా ఉపయోగించాలి. ఇదేవో సద్గతులు కలిగిస్తాయని నమ్మకం లేకపోతే కనీసం మరుజన్మలో అనుభవించడానికైనా ఈ దాన ధర్మాలు చెయ్యాలి అని చెప్పేసి చెప్తారు. ఈ సందర్భంలో అంతకెంత అయింది, ఇంతకి ఇంకెంత అవుతుందో అని ఒక కథ ఉంది. ఏమిటంటే ఒక రాజుగారు ఆయనకేదో పూర్వజన్మలో గుర్తుకొచ్చిందిట. అప్పుడు పూర్వజన్మలో ఆయన ఈ తోటకూర దానం చేశాడని చెప్పి గుర్తుకొచ్చి ఆయనకి జ్ఞానోదయం కలిగి ఈ పేద ప్రదేశంలో మొత్తం అంతా కూడా తోటకూర నాటించి ఆ తోటకూరని అందరికీ పంచిపెట్టడం మొదలుపెట్టాడు. ఆ పంచిపెట్టేటప్పుడు ఏం చేస్తున్నాడు, కట్టకట్టి పంచిపెట్టేటప్పుడు అంతకి ఇంత అయితే ఇంతకి ఎంత అని అడుగుతున్నాడు. అంటే నేను ఆ రోజుల్లో అంత తోటకూర ఇస్తే నాకు ఇంత వచ్చింది, నేను ఇప్పుడు రాజుని అయ్యాను, ఇప్పుడు ఈ తోటకూర ఇస్తే నాకు ఇంకెంత వస్తుంది అని చెప్పేసి అని అడుగుతున్నాడు అందరినీ. ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు, కానీ తోటకూర తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇలా ఉండగా ఒక జ్ఞాని వచ్చాట అక్కడికి. ఆ జ్ఞానికి కూడా ఇలాగనే తోటకూర వచ్చి అంతకి ఎంత అయితే ఇంతకి ఎంత అని అడిగాడట. అంటే అప్పుడు ఆ జ్ఞాని అన్నట ఇంతకి ఇంతే అని చెప్పాట. అదేమిటండి అన్నట. అంటే నాయన, నువ్వు ఆ రోజుల్లో నీకేమీ లేదు, కింద జన్మలోను నువ్వు తోటకూర పండించి అందరికీ నువ్వు ఉచితంగా ఇచ్చి చేశావు కాబట్టి నీ భగవంతుడు నిన్ను కరుణించి నీ యొక్క త్యాగగుణాన్ని తెలుసుకుని నీకు ఈరోజు రాజుగారిగా ఇంత సంపద ఇచ్చాడు. ఇంత సంపద ఇచ్చినా కూడా నువ్వు ఆ సంపదనంతా ఇంట్లో దాచుకుని అదేదో నీకు పూర్వజన్మ స్మృతి కలిగింది కాబట్టి ఆ పూర్వజన్మతోటి ఆ తోటకూరని మళ్ళీ పండించి అంతగా మంచి పెడుతున్నావు. ఆ తోటకూర ఎంత ఇచ్చినా కూడా నీకు ఇంతే, నువ్వు ఇవ్వాల్సింది ఈ జన్మ. ఆ రోజులో నీకేమీ లేదు కాబట్టి ఆ జన్మలో నువ్వు అది ఇచ్చావు. ఈ జన్మలో నీకు అన్నీ ఉన్నాయి, ఉన్నవన్నీ నువ్వు పంచిపెట్టాలి, వాటిలో కొంతైనా పంచిపెట్టాలి. అప్పుడే నీకు ఇంకెంతకన్నా మంచిగా జరుగుతుంది అని చెప్పేసి చెప్పాడు. అలాగా లోభం అనేది అలా పీడిస్తూ ఉంటుందన్నమాట. అమ్మవారికి అటువంటి లోభత్వం లేదు అని చెప్పేసి అడిగిన వారికి అడిగినట్టుగా అడిగిన అనేకమైనటువంటి సంపదలు కానీ ఏమి కోరుకుంటే అవి ఆవిడ ఇస్తూ ఉంటుంది. అందుకే ఆవిడ నిర్లోభ అని చెప్పేసి చెప్పబడుతోంది. ఆ తర్వాత నామం 171వ నామం లోభనాశిని. భక్తుల యొక్క లోభాన్ని అమ్మవారు నశింపజేస్తుంది. అపరిమితమైన చైతన్యం ఆవిడ యొక్క జీవులంతా కూడా ఆవిడ సంతతి కాబట్టి పిల్లల్ని తల్లి ఎలా అయితే సంస్కరిస్తుందో అలాగే జీవుల్ని అమ్మవారు సంస్కరిస్తూ ఉంటుంది. లోభం ఉన్నవాళ్ళు, లోభులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మవారిని ఆరాధించినట్టయితే వాళ్ళ లోభాలన్నీ తొలగిపోతాయి. దానికి ఎందుకంటే భక్తులు పరిణితి చెందాలంటే వాళ్ళ యొక్క లోభం నశించాలి. అలా ఆరాధించినట్టయితే అమ్మవారు భక్తుల్ని ఉద్ధరిస్తుంది. ఈ లోభానికి వ్యతిరేకం త్యాగం అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఎవరైతే ఆశారహితుడై సంశయం లేనివాడై శిష్యుల యొక్క సంశయాల్ని పోగొడతాడో అతనే గురువు. అలాగే లోభగుణాన్ని పోగొట్టి తన భక్తులకి ఆ లోభగుణాన్ని నశింపజేస్తుంది అమ్మవారు.
ఏదైనా మంచి పని చేసేటప్పుడు మనం ఇతరులకి మనం సంపాదించి న్యాయమార్గంగా సంపాదించినటువంటి డబ్బులోంచి ఎవరికైనా సహాయం చేస్తుంటే కనుక ఎటువంటి ప్రతిఫలం పైన ఆశ లేకుండా వాళ్ళకి ఆ సహాయం మనం చెయ్యాలి. అంతేగాని నేను ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేకపోతున్నానే, ఇంకా ఎక్కువ ఇవ్వగలిగితే నాకు ఇంకా బాగుండేదే అనుకుంటూ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పబడుతుంది. ఈ సంపదలన్నీ కానీ ఏవైనా కానీ ఇవన్నీ కూడాను భగవంతుడి వల్ల మనకు వచ్చాయి. ఇతరులకి చేతనైనంత సహాయం చేయాలి. ఈ రకంగా ఉపాసకుల యొక్క లోభత్వాన్ని నశింపజేస్తుంది కాబట్టే పరమేశ్వరి అమ్మవారిని లోభనాశిని అని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత నామం నిస్సంశయ. 172వ నామం నిస్సంశయ అంటే సంశయాలు లేనిది. సంశయం అంటే ఏమిటి? భక్తి, జ్ఞానము, పూర్ణ విశ్వాసాలు ఉంటే కనుక వాళ్ళకి సంశయాలు ఉండవు. సంశయం అంటే సందేహం అన్నమాట. ఆ సందేహాలన్నీ వస్తూ ఉంటాయి కొంతమందికి, అన్నిటికీ సందేహాలే. ఆ సంశయం ఉంటే ఏది సాధించలేకుండా పతనం అయిపోతారు. అర్జునుడు కూడా యుద్ధ సమయంలో అలాగే సంశయం పడి ఈ యుద్ధం నేను చేయలేను, ఈ బంధువులందరినీ నేను చంపలేను అని చెప్పేసి విషాదన యుగంలో పడిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను ఉపదేశించి అతని యొక్క సంశయాలన్నింటినీ నివృత్తి చేసి యుద్ధోన్ముఖుని చేసి అతనితోటి యుద్ధం చేయించాడు. అలా అమ్మ జ్ఞానస్వరూపిణి, నిత్య పరిపూర్ణ, అనంత సృష్టి గావించి నిర్వహిస్తున్నా కూడాను ఆమెకి ఏ విషయంలోనూ ఎటువంటి సందేహము లేదు. సంశయాలు అంటే ఏంటి? ఆత్మ అంటే ఏమిటి? దేహమే ఆత్మ, ఇంద్రియాల ఆత్మ, మనస్సు ఆత్మ, బుద్ధి ఆత్మ. అసలు ఆత్మ అంటే ఏమిటి? ఊర్ధ్వలోకాలు అంటే ఏమిటి? అధోలోకాలు అంటే ఏమిటి? అటువంటివి అసలు ఉన్నాయా? ఈ జీవితం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోతుంది? మృత్యు అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? కర్మఫలం ఎలా ఉంటుంది? ధనము, సంపద, కీర్తి, సంతానం, సుఖం, వీటిపై కోరిక ఎందుకు ఉంటుంది? ఇలాగ అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి మానవులకి. వీటన్నిటికీ సమాధానాలు వేదాల్లోనూ, వేదాంగాల్లోనూ, ఇతిహాస పురాణాల్లోనూ లభిస్తూ ఉంటుంది. అలాగే అమ్మ వేదమాత, పరమేశ్వరి అమ్మవారు. అంచేత ఆమె నిస్సంశయ, గురు రూపంలో ఉండి అందరి యొక్క సంశయాల్ని తొలగిస్తూ ఉంటుంది అని చెప్పేసి ఈ నామం యొక్క అర్థం. ఆ తర్వాత నామం సంశయగ్ని. 173వ నామం సంశయగ్ని. ఈ భక్తులకు కలిగేటువంటి అనేకమైనటువంటి సంశయాల్ని అమ్మవారు నిర్మూలిస్తూ ఉంటుంది. ఆ భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్టయితే కనుక వారి సంశయాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే కర్తవ్యంగా చేయవలసిన పని ఎప్పుడైతే చేయడానికి సిద్ధపడతాడో అప్పుడు దాంట్లో ఇష్టాయిష్టాలకి తావులేదు. ఫలితాల మీద ఆసక్తి కలిగినట్టయితే ఆ కర్మ పైన సందేహం కలుగుతుంది. అంటే ఇప్పుడు ఏదో ఒక వ్రతం చేయమన్నారనుకోండి, ఈ వ్రతం చేస్తే ఫలితం వస్తుంది అని చెప్పారు. చెప్పంగానే నిజంగానే ఈ వ్రతం చేస్తే ఆ ఫలితం వస్తుందా, లేకపోతే ఈ స్తోత్రం చేస్తే ఆ ఫలితం వస్తుందా, ఫలశ్రుతి చదివి ఇవన్నీ అనుమానాలు కలుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఇది నేను చదవాలి, ఇది చేయడం నా కర్తవ్యం, ఈ పని నేను చెయ్యాలి, ఇది నా విధి అని చేసినట్టయితే అప్పుడు సందేహం లేదు, ప్రతిఫలాసక్తి లేదు. అలా ప్రతిఫలాసక్తి లేకుండా కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి. భిద్యతే హృదయగ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని శృతి చెబుతోంది. అంటే ఆ పరమేశ్వరి భక్తుల యొక్క సంశయాలను తీర్చి వారి యొక్క అజ్ఞానాన్ని పోగొడుతుంది. అన్ని వర్ణాల వారికి కలిగేటువంటి అనేక సంశయాల్ని తీర్చగలిగినటువంటిది ఆ పరమేశ్వరి అమ్మవారు. దేహము, ఇంద్రియాలే తాను అనేటువంటి అజ్ఞాన భావన అయినటువంటి హృదయగంధి విడిపోయి సాధకుడికి నేనే సచ్చిదానంద స్వరూపుడు అనేటువంటి జ్ఞానం కలగజేస్తుంది అమ్మవారు. ఆ విధంగా జ్ఞానం కలగడమే సంశయ నాశనము అంటారు. అది ఆ అమ్మవారు మళ్ళీ మాత్రమే జరుగుతుంది కాబట్టి ఆమెని సంశయగ్ని అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత నామం 174వ నామం నిర్భవ. భవము అంటే జనన మరణాలు, భవము అంటే పుట్టుక లేనిది. అమ్మ పుట్టుక లేనిది కాబట్టి నిర్భవ అని అన్నారు. జనన మరణాలు లేనివారు శాశ్వతులు. అంటే అదేంటండి ఆ అవతారం వస్తుంది, ఈ అవతారం వస్తుంది అంటారు కదా, అంటే అది ఊరికే
వారు శరీరాన్ని ధరించి చిరిగిపోయిన వస్త్రాలను వదిలిపెట్టేసినట్టుగా మళ్ళీ ఆ శరీరాన్ని వదిలిపెట్టేస్తుంటారు. అలాగే అవసరార్థమే ఆ అవతారాలను ధరిస్తారు కానీ దేనికోసము కాదు. ఒక లోక కళ్యాణం కోసం అటువంటి అవతారాలని భగవంతుడు ఆ పరమాత్మ ధరిస్తూ ఉంటాడు. అలాగే అమ్మవారు కూడాను మహిషాసురమర్దనుడి కోసం, మహిషాసురుని చంపడం కోసం దుర్గగాను, శుంభనిశంభుల్ని వీళ్ళందరినీ చంపడం కోసమని, తర్వాత ఆ భండాసురుని చంపడానికి లలితాదేవి గాను ఇలాగా అవతరించింది. అవతరించి ఆ పని అయిపోగానే, ఆ చేయవలసినటువంటి కార్యక్రమం అయిపోగానే ఆ అవతారాన్ని వదిలేసి సూక్ష్మ రూపంలో ఉంటుంది. అలాగే పామర దృష్టికి మనిషి పుట్టడం, చనిపోవడం ఇవన్నీ ఉంటాయి. అదే ఆత్మకి చావు పుట్టుక లేదు. మనిషి ఈ శరీరం పుట్టంగానే పుట్టాము అనుకుంటారు. మళ్ళీ ఈ శరీరం వెళ్ళిపోగానే, శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోగానే మరణం, అయ్యో చనిపోయాడే అనుకుంటారు. ఈ భౌతిక శరీరం అటువంటిది. కానీ ఈ భౌతిక శరీరంతో సంబంధం లేకుండా, వాటితో ప్రభావితం కాకుండేటువంటిది అమ్మవారు. కాబట్టి అమ్మవారు నిర్భవ. ఇదివరకు చెప్పుకున్నాం మనం, జీవికి 6 రకాలైన వికారాలు ఉంటాయి అని చెప్పేసి. అవేమిటి? పుట్టుక, స్థితి, వృద్ధి, విపరిణామము, క్షయము, నాశనము. ఈ 6 వికారాలని భవాలు అంటారు. ఈ రకమైన 6 వికారాలు లేనటువంటిది అమ్మవారు. దేహము, ఇంద్రియాలు, బుద్ధి, ప్రాణాలు, వీటిల్లో ప్రతిక్షణం ఏదో ఒక మార్పు వస్తూనే ఉంటుంది. ఈ రకంగా మార్పు చెందడాన్నే భవం అంటారు. కేవలం పరమేశ్వరి మాత్రమే ఎటువంటి మార్పు చెందకుండా ఉంటుంది. కాబట్టి ఆ అమ్మవారిని నిర్భవ అని చెప్పేసి అంటారన్నమాట. ఆ తర్వాత నామం 175వ నామం భవనాశిని. అమ్మ జన్మ మరణాలని నశింపజేస్తుంది. ఈ జన్మ మరణాలు లేని జీవి ఉన్నట్లు తోచట అజ్ఞానం. అతి అజ్ఞానం నుండి అమ్మ భక్తులకి జ్ఞానభిక్ష వసికి వాళ్ళని ఉద్ధరిస్తూ ఉంటుంది. ఈ దేహము, మనిషి దుస్తులు లాంటివి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా సాంఖ్యయోగంలో చెప్పాడు. ఈ ఆత్మ అనేది ఈ శరీరాన్ని ధరించి దీనిలో కష్టసుఖాలన్నీ అనుభవించిన తర్వాత ఈ శరీరం ఎప్పుడైతే శిథిలం అయిపోతుందో అప్పుడు ఆ శరీరాన్ని వదిలిపెట్టి వేరే శరీరాన్ని ధరిస్తుంది. మాసిపోయిన బట్టలను వదిలేసి, చిరిగిపోయిన బట్టలను వదిలేసి వేరే బట్టలను ధరించినట్టే ధరిస్తుంది అని చెప్పేసి చెప్పాడు. ఆ విధంగానే ఇక్కడ కూడా జరుగుతుంది అని చెప్పాడు. దేహం నశించినంత మాత్రాన జీవుడికి కారణ సూక్ష్మ భౌతిక దేహాలు ఏర్పడుతూ ఉంటాయి, అయిపోతూ ఉంటాయి. అటువంటి వారికి ఈ మరణం అనేటువంటి భయం నుంచి అమ్మవారు, మరణ భయం నుంచి అమ్మవారు, జరా మరణ భయం నుంచి అమ్మవారు రక్షిస్తుంది. కాబట్టి అమ్మవారిని భవనాశిని అన్నారు. భవం అంటే సంసారం అని కూడా అవుతుంది. భవబంధాలు అంటే సంసార బంధాలను కూడాను అమ్మవారు తొలగింపజేస్తుంది. అంటే పుట్టుక అనేటువంటిది కూడా లేకుండా చేయగలుగుతుంది. అటువంటి వారికి పాపపుణ్యాలు అనుసరించి ఉత్తమ జన్మలు ప్రాప్తిస్తూ ఉంటాయి. జన్మించడం అంటే మాతృగర్భంలో అనేకమైనటువంటి కష్టాలు అనుభవిస్తూ ఉండాలి. గర్భస్థ నరకం అంటారు. ఆ గర్భస్థ నరకాన్ని అనుభవించి కానీ, అతను గర్భావాసం అనుభవించి కానీ బయటికి రాలేరు. అందుకే భజగోవింద శ్లోకాల్లో శంకరాచార్యులు వారు చెప్పారు, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, యహ సంసారే బహు దుఃఖారే, కృపయా పారే పాహి మురారే అని చెప్పేసి. పుట్టడం, మళ్ళీ చనిపోవడం, మళ్ళీ పుట్టడం, కర్మలు చేయడం, ఇలాగే ఫలితాలను అనుభవించడం కోసం మళ్ళీ పుట్టడం, ఈ రకంగా సంసారం సాగరాన్ని దాటలేకుండా నానాబాధలు పడుతున్నటువంటి నన్ను రక్షించు అని చెప్పేసి ఆ పరమేశ్వరుని ప్రార్థించుకోవాలి అని చెప్పేసి శంకరాచార్యుల వారు ఆ భజగోవింద శ్లోకంలో చెప్పారు. అలాగే గంగా నది చాలా పవిత్రమైన నది. అందులో స్నానం చేసినట్టయితే పాపాలన్నీ నశిస్తాయి. అందుకే గంగా నదిని భవనాశిని అంటారు. శక్తి రహస్య గ్రంథంలో ఇలా చెప్పబడింది, శుక్లపక్ష నవమి తిథి నాడు చండికా అమ్మవారిని ఆవునేతితో స్నానం చేయించినట్టయితే ఇటు 10 తరాలు అటు 10 తరాల దాకా ఆ అమ్మవారు సంసార సాగర్ నుంచి ఉద్ధరిస్తుంది అని చెప్పబడుతుంది. అలాగే కూర్మ పురాణంలో తను పూజించే వాళ్ళకి పరమానందము, కోరువారికి ఆ దేవి సంసార తాపాలని నశింపజేస్తుంది అని చెప్పబడుతుంది. అలాగే దేవి భాగవతంలో
నా యందు ఆసక్తి గలవారే యోగాన్ని ఆశ్రయించిన భక్తులకి ఈ సంసారం అనేటువంటి సాగరం నుంచి అనతి కాలంలో నేను ఉద్ధరిస్తాను అని పరమేశ్వరి చెబుతోంది. కాబట్టి అమ్మవారిని భవనాశిని అంటారు. అంటే ఐహిక బంధాలని తెంచేసి వేస్తుంది కాబట్టి అమ్మవారు జీవుల యొక్క ఐహిక బంధాలని తెంచివేస్తుంది కాబట్టి అమ్మవారు భవనాశిని అయింది. ఈ భాగంలో ఎంతవరకు తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాల్లో ఉన్నటువంటి మరికొన్ని నామాల తాలూకు యొక్క అర్థాల వివరాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఏతత్సర్వం శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణే నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణ ఇతి సమర్పయామి. శ్రీమన్నారాయణ ఇతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీయః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీ లలిత పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు.